బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసులో కుట్ర జరిగిందా? ఆయన ప్లాన్గా ఇరికించారా? బాధితురాలకి జానీ మాస్టర్కు మధ్య జరిగిన గొడవలేంటి? బాధితురాల్ని జానీ మాస్టర్ భార్య ఎందుకు కొట్టింది? బాధితురాలు కేసు పెట్టక ముందు ఏం జరిగింది? లవ్ జిహాదీ ఆరోపణలకు సమాధానమేంటి? జానీ మాస్టర్ భార్య అయేషాతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీతో ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఉన్నారు. ప్రస్తుతం ఆయేషాతో మాట్లాడే ముందు లిటిల్ బిట్ ఒక వీడియో చూపిద్దాం. ఫస్ట్ మనం ఇది ఒక వీడియో చూడండి. సుమలత గారు ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు అండ్ మీకు అసిస్టెంట్గా బాగుందా హీరోయిన్గా బాగుందా? సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ కాదు మీరు సార్, చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు సార్. నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మాస్టర్తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది. అంటే ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఎలా స్క్రీన్లో కనపడాలి, ఎలా మతలబ్ హౌ షుడ్ బి టాక్ టు అదర్స్ అండ్ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మాస్టర్. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్, అది ఆన్సర్ నేను చెప్పాను. సో నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా మాస్టర్తో పాటే వర్క్ చేస్తా అండ్ హీరోయిన్గా ఎప్పుడు నేను చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను చెప్పాను అంతే సార్. అది 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 ఆన్సర్ లేదు సార్, అది ఆన్సర్ లేదు. అది రెండు ఇష్టమే. స్ట్రేట్గా ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఇష్యూకి మీరేం చెప్పదలుచుకున్నారు? దీనికి మీరే చెప్పాలండి. ఆ వీడియోకి ఇప్పుడు పెట్టిన సెక్షువల్ హెరాస్మెంట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్స్ అంటారు కదా, అలానే ఉంది కదా. సో నేను చెప్తే ఇది ఏదో వన్ సైడ్ చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియోలో చూసిన దానికి సెక్షువల్ హెరాస్మెంట్ అని మల్టిపుల్ టైమ్స్ ఇది అండర్ 16 అంటే 16 ఇయర్స్ నుంచి జరుగుతుంది అని అంటే ఏ మహిళ అయినా అంత హ్యాపీగా జెన్యున్గా ఉంది తన స్మైల్ అక్కడ, అంటే జెన్యున్గా ఉంది. జెన్యున్గా తన మాట్లాడిన మాటలైనా ఎక్కడ చేయాలంటే నాకు నేర్చుకుంటాను నేను చాలా అని చెప్పడం. సో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఇంత హ్యాపీగా ఎవరైనా ఉంటారా? అంటే నోరు నొక్కేశారు చెప్పలేకపోయింది అని అంటే ఈ హ్యాపీనెస్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? సో అవన్నీ ఫాల్స్, అవన్నీ రాంగ్ కాబట్టే తనకు అలా ఏం జరగలేదు కాబట్టి తను హ్యాపీగా ఆ టైంలో అంతా స్పెండ్ చేసింది. తనకి హీరోయిన్ ఈ టాప్ లెవెల్ ఎదగాలి అనే ఒక దాంతో మాస్టర్ని వాడుకుంది. ఎంతకాలం నుంచి ఆమె జానీ మాస్టర్కి పరిచయం? మొదట్లో అంటే మీకు వచ్చినప్పుడు తదితర విషయాలు మీకు తెలిసే ఉంటాయి. పరిచయం ఎలా సాగింది వాళ్ళకి? అదే డీ షో చేసింది కదా. సో డీ షోలో చూశారు టాలెంటెడ్ పర్సన్, అంటే టాలెంటెడ్ ఉమెన్. సో మనం సపోర్ట్ చేయాలి అని చెప్పే మాస్టర్ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సో అప్పటి నుంచి మాస్టర్ దగ్గర వర్క్ చేస్తూ వచ్చింది. సో ఇంకా అలా 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 స్టార్ట్ అయింది వర్క్. కానీ ఇక్కడ ఏజ్ అనేది ఆ టైంలో ఏంటి కరెక్ట్ ఏజ్ అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే డీ షోతో స్టార్ట్ అయింది డీ జోడీ అనేది. సో అక్కడ 18+ ఉంటుంది. సో 16 ఇయర్స్కి ఇవ్వరు. డీ జోడీ అనేది 18+, ఎందుకంటే కపుల్. జోడీ అంటే కపుల్ కదా. సో కపుల్ అనేది ఇంటిమేట్ డ్యాన్స్ సీన్స్ కూడా చేసింది ఆ అమ్మాయి. మీకు నేను తర్వాత లింక్ పంపిస్తాను. చాలా అంటే చాలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఆల్మోస్ట్ అంటే ఆ సాంగ్ అలాంటిది, దాన్ని అలా రొమాంటిక్ సాంగ్ లాగా చేశారు. మరి అప్పుడు మైనర్స్తో అలా చేయొచ్చా? డీ జోడీ కపుల్స్తో అంటే మైనర్ ఏజ్తో చేయొచ్చా? అంటే ఈ అమ్మాయి ఏమైనా రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఏజ్ పెంచుకొని అక్కడ ఏమైనా చేసిందా? సో 18+ అని అంటే అప్పటికి అమ్మాయి 18+ అయితే ఇప్పటికి ఆ అమ్మాయికి 24 ఎంతో ఉంటుంది, 24+ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిన టైంకి షీఈ్ నాట్ ఏ మైనర్. అది మనం కనుక్కోవాలి. సో నేను కూడా అదే 16 ఏళ్ల వయసు నుంచే అంటే వేధిస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఆమె నుంచి. అందులో అంటే పోలీసులు రాస్తున్న రిమాండ్ రిపోర్ట్లో. సో ఈ మధ్య జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో 4-5 ఏళ్ళ గ్యాప్కి ఆ వయసుకి తేడా డిఫరెన్స్ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అది తను చెప్తుంది ఏజ్ అనేది, అది కరెక్ట్ ఏజా కాదా అనేది మనం అనుకోవాలి కదా. ఇప్పుడు మనకి నాకు ఇందాక ఎవరో చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తే సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా ఏదైనా చేసినా అమ్మాయి కరెక్ట్ ఏజ్ వస్తుంది అనుకుంటా. సో ఆ టెస్ట్ చేస్తే మనకి తన కరెక్ట్ ఏజ్ తెలిసిపోతుంది. సో మనం అది చేపిస్తే బెటర్. ఇప్పుడు మనము ఏం తెలియకుండా మాట్లాడకూడదు కదా ఏజ్ గురించి. సో తను మైనర్గా ఉన్నప్పుడు వచ్చిందా, మేజర్ అయిన తర్వాత వచ్చి అంటే మైనర్గా ఉన్నప్పుడే వచ్చి ఏజ్ పెంచి అలా షో స్టార్ట్ చేసిందా? సో అది తప్పే కదా మరి. సో ఆ టెస్ట్ చేస్తే మనకి క్లియర్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. గత 5 రోజులుగా ఇష్యూ నలుగుతుంది. ఒక మహిళగా సాటి మహిళ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు?
రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఈ అమ్మాయి చెప్పేది మాత్రం అందులో మీరు 100%. జానీ మాస్టర్ భార్యగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇప్పుడు భార్యగా మాట్లాడట్లేదండి. నేను ఎక్కడ కూడా నేను జానీ మాస్టర్ భార్యగా మాట్లాడట్లేదు. నేను కూడా జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆయన ఎలాంటి వారో తెలుసు. అలా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు ఒక మహిళ పైన అని అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జానీ మాస్టర్ దగ్గర? నేను ఈగా షూటింగ్ అప్పుడు, ఈగా మూవీ రిలీజ్ అప్పుడు సుమారుగా 10-12 నెలలు అవుతుందా? అంటే మ్యారేజ్ కాక ముందే. 14 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో నాకు మాస్టర్ ఎలాంటి వాళ్ళు నాకు తెలీదా? అంటే నాకు మాస్టర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రావాల్సింది ఇంటికే. సో తను ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు అన్నప్పుడు నేను అదంతా అసలు ఇన్ని రోజుల లైఫ్ ఎలా గడుపుతాను చెప్పండి? నా పిల్లలు ఎలా ఉంటారు అసలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, బాబు పాప. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు చాలా బాధ అనిపించే అంశమే అసలు ఎవరు చెప్పినా చెప్పకున్నా కూడా. ఈ 5 రోజులు జరుగుతున్న ఇష్యూలో అంటే మీకు వచ్చే ఫోన్లు కావచ్చు, మీకు వచ్చే మీ స్నేహితులు సన్నిహితుల నుంచి వచ్చే రియాక్షన్స్ కావచ్చు, ఏమనిపిస్తుంది? చాలా బాధేస్తుందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం ఫీల్ అవుతారు, కానీ మా పిల్లలు నిజంగా అంటే దేవుడు బ్లెస్సింగ్స్, నిజంగా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు స్కూల్కి. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మమ్మీ, మాకు తెలుసు మమ్మీ. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఫేస్ చేయాలి. స్కూల్లో కొంతమంది పిల్లలు ఇప్పుడు టార్గెట్ చేస్తారు, అరే మీ డాడీ అలా, మీ డాడీ ఇలా అని చెప్పి అనే సందర్భాలు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళది కూడా చిన్న ఏజ్, ఎక్కిరిస్తారు, కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా ఫేస్ చేస్తారు ఈ పిల్లలు? కానీ సినిమా లైఫ్ అంటే అన్ని కష్టాలు భరించాలి. సో అందులో కూడా ఇది ఒక కష్టంగానే ఫీల్ అవుతున్నాం. దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తారు. మా పిల్లలు కూడా సొసైటీ ఏంటి, ఎలా బతకాలి అని వాళ్ళకు కూడా నాకు తెలిసి ఈ పాటికి బాగా అర్థమైపోయి ఉంటుంది. కొన్ని విషయాలు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలను మీకు చెప్తున్నా. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నారన్న పోలీసులు. 2020లో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి పాల్పడినట్లు ఆరోపణలు. రిమాండ్ రిపోర్ట్ అనేది ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ అంటే అంటే యాక్చువల్ ఏం చేస్తారంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక 4-5 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాస్తారు. ఎస్, జానీ మాస్టర్ చెప్పిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ నా వరకు రాలేదు ఇంకా. అది ఒకసారి చూపిస్తే నేను చూస్తా తప్పకుండా. అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ మీకు కూడా వస్తుంది. అంటే ఇలాంటి అంశాలు చేర్చారు. ఏమీ రాలేదు. రిమాండ్ రిపోర్ట్ ఓన్లీ 1 పేపర్ వచ్చింది. జస్ట్ ఇలా సో అండ్ సో పర్సన్ ఇలా కంప్లైంట్. లైంగిక దాడి జరిగినప్పుడు జానీ మాస్టర్ బాధితురాలి వయసు 16 ఏళ్లు. 4 ఏళ్లుగా స్టేట్మెంట్ అది ఆ అమ్మాయి స్టేట్మెంట్. అమ్మాయి స్టేట్మెంట్, జానీ మాస్టర్ 2 అంశాలు కూడా. జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించింది, ఇలాంటి అంశాలు పేర్కొన్నారు. ఓకే, అది ఇంకా నాకు తెలిసి అఫీషియల్ గా రాలేదు. అది రాకున్నా కూడా కొన్ని ఇవన్నీ కూడా సర్క్యులేట్ అయిన ఇవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ అనేవి సర్క్యులేట్ అవుతాయి, దానికి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. ఇది జస్ట్ రూమర్స్ అయితే నేను కూడా వదిలేసేదాన్ని. సో ఇప్పుడు ఒక ఇష్యూగా ఒక ఎఫ్ఐఆర్ అయిపోయి మాస్టర్ మీద ఇంత, మీరు ఇందాక అన్నారు ఇలా ఎలా మీరు ఎదుర్కొంటున్నారు అని. అంటే ఇంత ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందని. ఒక కష్టపడి ఇన్ని ఇయర్స్ పస్తులుండి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి దాని పైకి వచ్చాడు. అంత ఈజీగా పోగొట్టుకునే లైఫ్ కాదు ఇది. నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్కి. అంటే ఒక తమిళ్ మూవీలో, తమిళ్ సాంగ్లో మన తెలుగు దానిలో వచ్చింది. సో అది చిన్న విషయం కాదు. ఇదంతా పెద్ద కుట్ర బాగా జరుగుతుంది. కుట్ర అనే పదం మీరు వాడారు కాబట్టి ఈ కుట్ర వెనుక ఎవరున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు? ఉండొచ్చండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. అంటే సినిమా పరిశ్రమ అనేది ఒక సముద్రం లాంటిది. చాలామంది ఒకరు ఎదుగుతుంటే ఒకరు లాగడం రకరకాలుగా జరుగుతుంటుంది. సినిమాలో చూపించినట్టుగా ఒక బాధితురాల మీద రేపు జరుగుతున్నప్పుడు హీరో కాపాడుతుంటాడు, కానీ సినిమా పరిశ్రమ లోపల జరిగే విషయాలు చాలా గందరగోళంగా ఉంటాయి. కుట్ర అనే పదానికి మీరు ఏం చెప్తారు? మన శత్రువు మనతోనే, మన చుట్టుపక్కలే ఉంటారంటారు కదా. సో అలానే ఉన్నారు. శత్రువు అంటే ఇప్పుడు మీకంటే బలంగా ఉన్న వ్యక్తి మీకు శత్రువుగా మిమ్మల్ని డామినేట్ చేసి, బలంగా ఉండే వ్యక్తి శత్రువు అని అలా అనుకుంటాం, మనం స్పోర్టివ్గా తీసుకుంటాం. అంటే జానీ మాస్టర్ ఎదుగుదల చూడలేక నా శత్రువు మీ పైన దాడి చేసిండా? అంతే. ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, అది ఏదో అయిపోయింది నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే ఆయన అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటే నన్ను ఈవెన్ ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టలేదు. అలాంటిది ఆ అమ్మాయి మీద వెళ్ళి కొట్టారు, చేశారు అని అంటున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. అవన్నీ నేను అసలు వినడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊహించుకొని కూడా ఊహించుకోలేకపోతున్నాను. చాలామంది మీలాగానే కొరియోగ్రాఫర్లు, మహిళా వాళ్ళందరూ కూడా చేరి ఉంటారు. చాలా మీకు కూడా సీనియర్గా అనుభవం ఉంది. ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదండి. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు సినీ పరిశ్రమలో? నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. చాలా మంది దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర లాగా వర్క్ చేశాను నేను యాక్చువల్గా వచ్చింది స్వర్ణ మాస్టర్ దగ్గర ఉండి. స్వర్ణ మాస్టర్ నాకు ఇక్కడ హైదరాబాద్లో నేను వాళ్ళ షెల్టర్లోనే ఉన్నాను. ఎక్కువ సాంగ్స్ చేసింది నేను స్వర్ణ మాస్టర్ దగ్గరే చేశాను.
తర్వాత చాలామంది మాస్టర్స్ దగ్గర చేశా. ఆమె చెన్నై మాస్టర్, సో హైదరాబాద్ మాస్టర్స్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఎందుకనంటే మనం ఎలా ఉంటే ఎదుటి మనిషి కూడా ఆపోజిట్ రియాక్షన్ అనేది అలా ఉంటుంది. ఒక హీరోయిన్ 2 రోజుల క్రితం ఒక ఆరోపణ చేసింది, గతంలో ఇలాగే నా పైన ఒక దర్శకుడు ప్రవర్తించాడు, అప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు నాకు సపోర్ట్ చేయలేకపోయారని. అన్ని ఇలాంటివన్నీ వాస్తవాలేనా? ఎవరో తెలియకుండా అంటే నేను కొన్ని పేర్లు చెప్పడం తెలుసు. నేను మరి ఎలా కమెంట్ చేస్తాను నేను ఇప్పుడు ఎవరనేది తెలియకుండా. ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా అని, సో నేను వాళ్ళ గురించి మాట్లాడతా. సో ఆ పేర్లు తెలియకుండా, ఇష్యూ తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను? దర్శకుడు త్రివిక్రమ్ అని అందులో ఆమె పేర్కొంది. నాకు అది ఇష్యూ నిజంగా తెలియదండి. నిన్న మొన్నటి వరకు గురువుగా భావించిన జానీ మాస్టర్ ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. సో అప్పుడు ఆ విక్టిమ్ తరపు నుంచి, కానీ ఆ బాధితులను సపోర్ట్ చెప్తున్న వాళ్ళు ఏమంటారు అంటే, నిన్న గురువుగా భావించిన వ్యక్తిపై నింద వేయడం అనేది ఆషమాషి వ్యవహారం కాదు, వేదన పడతా తప్ప బయటకి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె బయటికి రాని పరిస్థితి అంటున్నారు. నిజంగా అంత వేదన పడ్డదని అనుకుంటున్నారు? అదే చెప్తున్నా నేను, రాంగ్ అండి. వేదన పడేది అయితే 16 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, ఆ అమ్మాయికి చెప్పలేకపోయింది అని అంటున్నారు కదా, మరి వాళ్ళ మదర్ అయినా చెప్పాలిగా. వాళ్ళ మదర్కి కూడా చెప్పకుండా అంత నోరు నొక్కేసి చేస్తున్నారా? అసలు నమ్మదగ్గగా ఉన్నాయా? అసలు ఇంత పెద్ద సినీ పరిశ్రమలో మీకు ఫిలిం ఛాంబర్ ఉంది, చాలామంది వ్యక్తులు ఉన్నారు, ఎక్కడ కూడా ఇది ఎక్కడ కూడా కంప్లైంట్గా రాలేదా? అంటే దేని గురించి? అంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ సంబంధించిన ఈ ఇష్యూ జరిగిందనేది ఎక్కడ చెప్పలేదా? ఫిలిం ఛాంబర్లో చెప్పారు కదా. ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది, మాస్టర్ని పిలిచారు, మాస్టర్ సైడ్ నుంచి మాస్టర్ ఎంక్వైరీ తీసుకున్నారు. అంటే తీసుకున్నప్పుడు రాసుకుంటారు కదా, సో ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏం జరిగిందని ఆ అమ్మాయి సైడ్ ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది ఇష్యూ? అది నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే నాకు తెలిసి ఒక ప్రెజర్ ఆ అమ్మాయి మీద, అంటే నువ్వు చెయ్యి 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 అని మాస్టర్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. అది మాత్రం 100% వాడుకునే వాళ్ళ పేర్లు మీరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలండి? ఎలా చెప్తారు చెప్పండి? అంటే ఆల్రెడీ మీరు బదనం అయ్యారుగా ఇష్యూలో. అయినా కూడా నేను వాళ్ళని అంటే వాళ్ళలాగా నేను బిహేవ్ చేయను కదా, అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? తేడాని కాదు, అంటే మీ జీవితం ఇప్పుడు ఆల్రెడీ రోడ్ మీదకి వచ్చింది. ఎంత ఉన్నా అండి, మనకంటూ మనం జెన్యున్గా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఏం ప్రొడ్యూస్ చేసినా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఇప్పుడు మీడియాకి కానీ నేను ఇంకొకరు ఇచ్చి దాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీకు ఇస్తే వేస్ట్ అని కాదు నేను అనేది, అంటే అది అలా రూమర్ లాగా ఇది కూడా రూమరే అయి ఉంటుందేమో, ఇది కూడా ఏదో చేసి ఉంటారా, అది కాదు. నేను ఏమి ఇవ్వాలో నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఓకే, జానీ మాస్టర్కి కంప్లైంట్ చేసిన బాధితురాలకి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే అంటున్నానండి, ఇప్పుడు నా ప్లేట్లో వచ్చి అన్నం తింటానంటే నేను ఒక ముద్ద పెడతాను. అదే నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అంటే లైఫ్లోకి వచ్చేంత ఇష్యూ జరిగిందా? ఇప్పుడు కొట్టింది 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 అని అంటున్నారు, ఎందుకు కొట్టింది అంటే మీరు ఒక పదం అంటారు, నా లైఫ్లోకి అది చెప్తాను నేను. ఇప్పుడు కొట్టారంట ఎందుకు కొట్టారు? ఇంకొక ఛానల్ ఎవరో రాశారు, భార్యనే అమ్మాయిల్ని పంపిస్తుంది రూమ్లోకి అని. మరీ దారుణం అండి నిజంగా. అంటే నాకు తెలిసి ఆ ఛానల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అలా చేస్తున్నారేమో, మేబీ అంటే వాళ్ళు అలా చేస్తుండొచ్చు, వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి పంపిస్తున్నారేమో, అందుకే నేను అలా పంపిస్తున్నాను అనుకున్నారు. ఎవ్వరు కూడా ఏ భార్య కూడా నా భర్త దగ్గరికి వెళ్ళు అని ఎప్పుడూ పంపించదండి, అట్లీస్ట్ పక్కన కూడా చూడలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే తను నా భర్త దగ్గరికి దగ్గరగా తను రావడానికి ప్రయత్నిస్తుంది, దగ్గరగా రావాలనుకుంటుంది, నా లైఫ్లోకి రావాలనుకుంటుంది, నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది. కాబట్టే నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళాను. ఇది నిజం. అంతేకాని ఇంట్లో జరిగిందా ఈ గొడవ? బయట ఇంటిలోనే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడో జరిగింది ఇదంతా కాదు, ఉన్న నిజం ఇంటిలోనే జరిగింది. ఆ అమ్మాయి మా ఇంటికి చాలాసార్లు వచ్చేది, మేము చాలాసార్లు వెళ్ళే వాళ్ళం, క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్కి హీరోస్కి దగ్గరగా పనిచేస్తుంది. సో తనకి ఆ లైఫ్, ఆ లగ్జరియస్ లైఫ్, ఆ కార్లు, ఆ రెస్పెక్ట్, అంటే మాస్టర్కి ఇచ్చే రెస్పెక్టే ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసిస్టెంట్ లైఫ్ బాగా ఇది ఒక రకంగా హనీ ట్రాప్ అంటారు కదా, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేస్తారు, ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఏ ఆధారం ఉండదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఉన్నదంతా వాడుకోవాలి, రివర్స్ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టాలి. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారో రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారు. రేపు వాళ్ళ ఫ్యామిలీస్ మీదనే ఆ అమ్మాయి నన్ను వచ్చి కొట్టారు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడుతుంది. ఇది 100% చూడండి. అంటే డబ్బు కోసం జరుగుతున్నదా ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా? దేనికోసమైనా కానివ్వండి, ఆ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. రేపు ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేకపోతే అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇదే దానిలో మాట్లాడతాను. అంటే ఇందులో బలేదవరు చివరిగా అమ్మాయే
100% ఆ అమ్మాయే. నేను మా హస్బెండ్తో రోడ్ మీదైనా నేను బతకడానికి రెడీ. నేను పచ్చడి మెతుకులైనా తింటా. నాకేం బిర్యానీ కావాలి, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు ఇది లేదు లైఫ్. నాకు పెళ్ళి చేసుకొని నేను మాస్టర్ వచ్చేటప్పుడు ₹1 కూడా లేదు మాస్టర్ దగ్గర. సో నేను ఆ లైఫ్ నుంచి అన్నీ ఉండే లైఫ్ వరకు వచ్చా. సో నేను అన్ని ఫేసెస్ చూసా. అంత ఈజీగా ఆ కెరియర్ని డిస్టర్బ్ చేస్తాను అని అంటే నేను ఊరుకోను. ఎంతకాలం నుంచి ఆ బాధితురాలు వెంటబడుతుంది? అంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీరు చెప్పారు కదా, వచ్చిన ఒక 2 years తర్వాత నుంచి నాకు తెలిసి, ఓకే, నా నోటీస్కి వచ్చి ఒక 2 years తర్వాత నుంచి ఇప్పుడు అమ్మాయిని సంధాయించడం కానీ, అమ్మాయికి చెప్పడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఇంటికి పిలిచి అమ్మ నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అంటే, అలా ఏం లేదు, భాబీ భాబీ అని పిలుస్తుంది, నన్ను భాబీ అని పిలుస్తుంది, భయ్యా అని పిలుస్తుంది తనని. మరి సో నేను ఎలా అమ్మాయిని అనుమానిస్తాను చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పి మీ మిసెస్ నమ్మేస్తుంది. కానీ నేను మీ దగ్గర ఏం గేమ్ ప్లే చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వంటేనే నాకు ఇష్టం, నీకు నచ్చినట్టుగా నేను మతం మార్చుకుంటాను, నీకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని మొత్తం చేసింది ఈ అమ్మాయి. ఈరోజు ఏదో నీకేదో చిన్న విషయం నచ్చకపోవడం వల్ల ఇదంతా మొత్తం తనే చేశాడు అని చెప్పి చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మీకు కోర్టులో కావాల్సినవి ఏంటివి? ఆధారాలు. అవి నిజమైనప్పుడు మనం బాధపడాలి. అవన్నీ అబద్ధాలే. 16 ఏళ్ల నుంచి సెక్ష చేస్తున్నారని అనేది ఫేక్. అది కంప్లీట్గా రాంగ్. ఎవరైనా కూడా ఇప్పుడు నేను రాగానే మీరు నమ్మి చేసేసి బలాత్కారం చేయరండి. ఒకవేళ నిజంగా చేయాలంటే కూడా టైం పడుతుంది. సో నన్ను 16 years అప్పుడే అనుభవించారనేది టోటల్గా రాంగ్. తను అక్కడే దొరికిపోయింది. యాక్చువల్గా తను ఇది పెట్టకుండా ఉండాల్సింది, పెట్టి చాలా తప్పు చేసింది తను. ఈ మధ్య నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది. తెలుగు కొరియోగ్రాఫర్కి ఈ స్థాయి అవార్డు రావడం అనేది చాలా ఇంపాక్ట్, గ్రేట్ కూడా. కానీ ఆ సంతోషం మీకు ఎక్కువ కాలం లేకుండా ఈ కేసు చేసినట్టు అనిపిస్తుందా? అలా ఏం లేదండి. ఇంకా మేము ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం నేనైతే. ఎందుకంటే ఓకే ఇది రావడం వల్ల మాస్టర్ని ఇంత టార్గెట్ చేశారా అంటే అంత గొప్ప అవార్డు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇందులో డ్యాన్స్ మాస్టర్ పదవి అంటే అతను అధ్యక్ష పదవిలో కూడా ఉన్నాడు. ఎవరన్నా ఆ పొజిషన్కి రావాలని చెప్పి ఎవరన్నా అగెనిస్ట్ మూమెంట్ జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా జరుగుతుంది కదా. అంటే రాజకీయంలో ఆధిపత్య పోరు ఉంటుంది, బయట కొన్ని విభాగాల్లో ఉంటాయి, సినీ పరిశ్రమలో కూడా ఉందా? 100%. అంటే ఒకరు ఎదుగుతుంటే కాళ్ళు బట్టి లాగడం చూడలేరు. సొంత తమ్ముడు ఎదుగుతున్నా చూడలేరు, సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు. నాకంటే వాడు ఎదిగిపోతున్నాడు అని ఒక జెలస్. అంటే ఇంకా పొలిటికల్గా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇంకా టాప్లో వెళ్తున్నాడు. సో అందులో ఎవరు లేరు కదండి, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో జానీ మాస్టర్ క్రేజ్ ఎవరికి ఉంది చెప్పండి? నేను ఛాలెంజ్ చేస్తాను, జానీ మాస్టర్ లాంటి క్రేజ్ నాకు తెలిసి మన తెలుగులో ఎవరికి లేదు. కొరియోగ్రాఫర్స్లో ముఖ్యంగా. అయినా ఆఫ్ స్క్రీన్ ఉంటారు, ఎప్పుడో షోస్లో ఆన్ స్క్రీన్ ఉంటారు. యాక్చువల్గా డి షోలో ఎక్కువ శేఖర్ మాస్టర్ వస్తారు, జానీ మాస్టర్ కొంచెం తక్కువే వస్తారు. కానీ ఆయనకు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అంటే తొక్కేయడమే ఒక ప్రక్రియ జరిగిందంటారా? 100%. ఆయన అంటే జెలస్, చాలా మందికి జెలస్. ఆయన ఉండే విధానం జెలస్, ఆయన ఉండే స్టైల్గా ఉండే విధానం జెలస్. టోటల్గా ఆయన వే ఆఫ్ లివింగ్ అయినా, ఆయన ఉండే పద్ధతి అయినా, ఏదైనా ఒకరిని ఎప్పుడూ కుళ్ళుకునే విధంగానే ఉంటుంది. అందుకే అంటే అలా ఫీల్ అవుతారు ఆపోజిట్ పర్సన్ 100%. అరే వీడు ఇలా ఉన్నాడే, వీడు ఇలా ఎదిగిపోయాడే, ఏం లేకుండా వచ్చి ఇంత పేరు కొట్టేశాడే. కష్టార్జితం అండి, ఊరికే పోతుందా? కానీ కష్టాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది, కష్టాన్ని గుర్తించి ఇచ్చారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా టాలెంట్ ముఖ్యం కదా. అంతే. పుష్ప సినిమానే ఈ కాంట్రవర్సీకి కారణమన్న బయట ఆరోపణలు మేబీ అవ్వచ్చు. మేబీ అంటే పుష్ప అనేది అవ్వచ్చు, గ్రేట్ ఫిలింగా గుర్తించారు. మరి అవ్వచ్చు అంటే దాని వెనుక ఎవరొకరు ఉంటారు కదండి. అవ్వచ్చు అంటున్నాను కదా. అవ్వచ్చు అనే దానికి మీరు కంటిన్యూ చేస్తలేరు. అవ్వచ్చు అంటే క్వశ్చన్ మార్క్. అదే పొడిగించండి దానికి. అవ్వచ్చు అంటే నేను ఇప్పుడు మాస్టర్ అక్కడ ఉన్నారు అని అంటే కూడా నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా పిల్లల కోసం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టీవీలో చూస్తుంటారు, నేను అందుకే ఏ వీడియోలో కూడా నేను ఏడవను. ఎప్పుడు నేను ఏడవను, ఏదున్నా నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు ఇదే ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడండి, ఆ అమ్మాయి ఏడుస్తూనే మాట్లాడుతుంది. ఇది మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఆ అమ్మాయి బయటకు వచ్చినా, ఆ అమ్మాయి మాట్లాడినా ఏడవకుండా మాట్లాడితే మీరు ఆ రోజు అప్పుడే సుమలత చెప్పిందని మీరు గుర్తు చేసుకుంటారు చూడండి. సో నేను ఎందుకు ఈ మాత్రం స్పోర్టివ్గా ఉన్నానంటే నా పిల్లలకి నేను మోరల్గా ఉండాలి, వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను. పుష్ప గురించి కూడా మొత్తం అన్నీ వస్తాయి, అందులో పాత్ర ఉందంటారు. వస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు మీరు విక్టిమ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? నేను చేయనండి, చేయను.
ప్రయత్నం ఎందుకు చేయాలి, దాని మీద ఇంకొక కేసు పెడుతుంది. అది ఎవరు నమ్మరు, అది నిజమా కాదా అని ఆలోచించరు. ఏమంటారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ నన్ను అత్యాచారం చేసింది, వాళ్ళ భర్తని లోపల తోసేసింది, తోసానని నా మీదకి మళ్ళీ ఇప్పుడు చంపడానికి వచ్చింది, నన్ను చంపేసింది అని కూడా పెడుతుంది. సో నేను అందుకే వాళ్ళని కాంటాక్ట్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీ కుటుంబంలోకి బలవంతంగా రావడానికి ప్రయత్నించింది కదా, జానీ మాస్టర్ మధ్య మీ మధ్య ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ఏంటి అమ్మాయి ఇలా చేస్తుంది, అమ్మాయి అంటే ఎందుకు ఆ రకమైన సైకలాజికల్ ప్రాబ్లం ఉందని వచ్చింది. ఆ అమ్మాయికి ఒక రకంగా నాకు తెలిసి సైకోమెంటాలిటీ. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నామని తెలియకుండా, అంటే తెలిసి తెలియని ఏజ్లో చేస్తే అది మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండడం అనుకోవచ్చు. తెలిసి చేసే వాళ్ళని ఏమంటారు అంటే 21 years వచ్చాయి, 20 years వచ్చాయి. అట్లీస్ట్ మినిమం ఇండస్ట్రీలో 16 yearsకే చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. అంటే చిన్న పిల్లలు కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మన ఇండస్ట్రీ అలాంటిది. సో 21 yearsలో నువ్వు చాలా చూసుంటావు, అయినా కూడా నువ్వు స్టిల్ పిల్లలున్నా భర్త కావాలి అని అనుకున్నావు అని అంటే నువ్వు ఎంత గేమ్ ప్లే చేసి ఉంటావు. అంటే మామూలుగా మీ భర్త జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇలా చేస్తుందన్న యాంగిల్లో కూడా మీతో మాట్లాడి ఉంటారు కదా, ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఈ సంభాషణ జరిగింది కదా, మీ ఇంట్లో బలవంతంగా రావడము, మీ జీవితంలోకి బలవంతంగా ఎవరు రారు, ఇంట్లో గురించి కాదు మీ జీవితంలోకి, అంటే అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైనా జానీ మాస్టర్తో చర్చించారా? చెప్పాను, ఆ అమ్మాయికి ఇంటికి పిలిచి, అంటే జానీ మాస్టర్ రియాక్షన్ ఏంది? నేను ఇంటికి పిలిచి ఆ అమ్మాయికి సంజాయించాను, ఈ ఏజ్ నీది కొంచెం అట్రాక్ట్ అయ్యే ఏజ్, నువ్వు అట్రాక్ట్ అవుతావు, సో ఇది కరెక్ట్ కాదు, నీ లైఫ్ ఇంకా చాలా ఉంది, నువ్వు ఇది రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను నేను. చెప్పండి జానీ మాస్టర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు ఇది నీకు మేబీ ఈ ఏజ్ లో అట్రాక్షన్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు కొంచెం ఏమంటారు అంటే ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది నా నుంచి రాకపోవచ్చు, ఎందుకనంటే నాకు పిల్లలు ఫ్యామిలీ ఇదంతా ఉంది. అంటే ఇప్పుడు చచ్చిపోతాను నేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఒక అమ్మాయి నా ముందు నన్ను వదినా అన్న అమ్మాయి పక్కనెళ్ళి బావా అని పిలిచి మీతో ఉండకూడని విధంగా ఉంటాను నేను, చేస్తాను నేను అని అన్నప్పుడు, చచ్చిపోతాను నేను అని 10 మార్లు బెదిరించినప్పుడు ఒక మగవాడు ఎలా రియాక్ట్ అవుతాడని, నువ్వు చచ్చిపో అని అంటాడా? కన్సర్న్ చూపిస్తారు కదా. సో ఇదంతా ఫ్యామిలీ హనీ ట్రాప్ అని ఇప్పుడు వస్తుంది కదా, వీళ్ళు బాగా ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళతో అనుభవించాల్సిందంతా అనుభవించి క్యాష్ పరంగా అయినా కానివ్వండి, గోల్డ్ పరంగా అయినా కానివ్వండి, నా దగ్గర అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, ఏవైతే గోల్డ్ క్యాష్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఆమె మాస్టర్ ఆమెకి గోల్డ్ ఏమి ఇచ్చారు, ఇచ్చారు అడగడా, నాకు ఈ గిఫ్ట్ కొనిస్తావా, నాకు అది కొనిపిస్తావా, నాకు ఇది కొనిపిస్తావా అంటే ఎందుకని అడిగేది గిఫ్ట్ కొనిచ్చామని? సరదా అండి. ఎందుకు అంటే ఇంక నేనేం చెప్పాలి, నాకు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాస్టర్ ఇప్పించండి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాకు వాళ్ళ మదర్ ఏంటంటే, నువ్వు ఏమైనా చెయ్యి, మనం ఇక్కడికి వచ్చింది దేనికి, సంపాదించడం కోసం, మనం టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి, నువ్వు ఏమైనా చెయ్యి, లేకపోతే 2 పిల్లలున్న మగవాడి దగ్గరికి ఏ తల్లి పంపిస్తుందండి? నాకు అర్థం కాదు. నేను ఇది చాలా ఆవేదనతో చెప్తున్నా. ఇప్పుడు ఏ అమ్మ పెళ్ళైన మగాడి దగ్గరికి పంపిస్తుంది? తల్లి మీకు తెలుసా? అసలు నేను నిజంగా చెప్తున్నా, నాకైతే ఆ రోజు నేను ఇంకా కొట్టకుండా ఇంకేమైనా చేసి రావాల్సి ఉండేది. అంటే ఇలాంటి అంటే ఇలాంటి లేడీస్ ఇలా కేసు పెడతారని తెలిసి ఉండుంటే, ఏది ఇలా రాంగ్గా అబద్ధాలు చెప్పి, ఆల్రెడీ ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పే మాస్టర్ దగ్గరికి ఎంటర్ అయింది. ఇది ఈ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి పని కావాలి, మీరు ఏమైనా చచ్చిపోండి, మీరు చచ్చిపోతున్నా నాకు మీ దగ్గర పని కావాలి, నేను మీతోనే ఉంటా, ఇది వాళ్ళ కండిషన్ ఇది. వాళ్ళ హస్బెండ్ అమ్మాయితో అంటే ఎక్స్ట్రీమ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమెను కొట్టి ఉంటారు కదా? ఎక్స్ట్రీమ్ కాదండి, అంటే ఏ టైంలో జరిగింది? నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను. ఆ అమ్మాయి ఎంత డిస్టర్బ్ చేసిందంటే లిటరల్గా నా పిల్లలకు దూరం చేసింది, నాకు దూరం పక్కకు పెట్టండి, నా పిల్లలకు దూరం చేస్తుంటాను. ఆ ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ ఒక చిన్న విషయం ఏమైపోయిందంటే, ఇక్కడ తను నా దగ్గర ఒక మాట, నా హస్బెండ్ దగ్గర ఒక మాట. నేనేమనుకుంటాను, నా దగ్గర వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను, అసలు తనని అనుమానిస్తానా నేను? కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు. నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా, అది కూడా పీక్ స్టేజ్లో. తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది, నో రెస్పాన్స్, భయం.
తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది. మీ ఎదురుగా మాట్లాడలేకపోయింది, అస్సలు నా ఎదురుగా మాట్లాడదు. ఎందుకనంటే నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడతాను, నేను ఏదున్నా కరెక్ట్ స్టాండ్ తీసుకుంటా. ఇది తప్పంటే ఇది తప్పు, లేదంటే లేదు. ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకల చేసింది తను ఇదంతా. అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయి మా ఆయనకి దగ్గరగా రావడం చూసి నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు. అలాంటివి నేనే అమ్మాయిని పంపిస్తున్నా అని చెప్పి వేశారు. ఆ దగ్గరగా రావడంతో నేను ఆ అమ్మాయిని నువ్వు దూరం జరుగుగానంటే తను నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఉంటే అప్పుడు నేను కొట్టడానికి వెళ్ళాను. అక్కడ జానీ మాస్టర్ ఎందుకు ఉన్నాడు అప్పుడు? మీరు మేము వెళ్ళాము అమ్మాయికి సంజాయించడం కోసం, జానీ మాస్టర్ తీసుకొని వెళ్ళారు సంజాయించడం కోసం. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏమని నేను తెలుసా, నా దగ్గర వీడియో ఉంది. మా ఇద్దరి మధ్య ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఎందుకు ఉండాలి మా ఇద్దరి మధ్య? మరి మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అంటున్నావు. మళ్ళీ 16 సంవత్సరాల నుంచి నన్ను హెరాస్మెంట్ చేస్తారు అంటున్నావు. మా ఆయనతో ఏమో పెళ్లి చేసుకుంటా అని అంటది, నాతో ఏమో ఏం లేదంటది, వదినా అంటది. ఇదంతా అమ్మాయి మెంటాలిటీ అర్థం కావట్లేదు అండి. తన కెరియర్ కోసం తను ఏమైనా చేస్తుంది. వాళ్ళ మమ్మీ ముఖ్యంగా సైకోస్, ఇద్దరు సైకోస్ నిజంగా. ఎవరి లైఫ్లోకి వచ్చిన వాళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. ఎవరైనా కానీ, ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి, ఆ అమ్మాయికి ఇప్పుడు ఏదైతే ఇంటికి వెళ్ళి నేను కొట్టడానికి ప్రయత్నం చేశా అన్నారు చూసారా, రేపు వాళ్ళే వెళ్తారు. మేబీ వాళ్ళు ఉన్న పొజిషన్కి వాళ్ళు రాకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా అమ్మాయిని బ్లాక్మెయిల్ అయినా చేస్తారు. చూడండి, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరికి వస్తున్నావు అని చెప్పి. అంటే ఈ సంభాషణతో వాళ్ళ తండ్రి ముందే జరిగిందా? వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండరండి, వాళ్ళు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఒక ఫాదర్, ఒక మదర్, ఒక మంచి గైడెన్స్ ఉంటే పిల్లలు ఇలా ఉండరు. వాళ్ళ గైడెన్స్ సరిగా లేకనే పిల్లలు ఈరోజు ఇలా తయారవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటాడు, అబద్ధాలు చెప్తారు వీళ్ళు. వాళ్ళ డాడీకి ఏం చెప్పరు. నా దగ్గర అది కూడా ఆడియో ఉంది. వాళ్ళ డాడీకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏమీ చెప్పరు, అన్నీ అబద్ధాలు చెప్తారు, ఏది నిజాలు చెప్పరు. ఇప్పుడు నాన్న అక్కడెక్కడో ఉంటాడు, కూతురు తల్లి ఏం చేస్తారు అనేది ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఇష్టంగా నేను కన్వర్ట్ అవుతానంటది, ఆ అమ్మాయి ఇష్టంగా నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని అంటది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నన్నే మాస్టర్ ఫోర్స్ చేశారు అని అంటది. కూతురు మాట నమ్ముతారా? జానీ మాస్టర్ మాట నమ్ముతారా? కూతురు మాటే నమ్ముతారు. సో ఆ ఫాదర్ అనేవాడు ఇక్కడ ఉండి చూసుకుంటే పిల్లలు ఇద్దరు అమ్మ నాన్న చక్కగా అమ్మాయిని పెంచుంటే ఆ అమ్మాయి ఈరోజు ఇలాగా రాంగ్ ఎలిగేషన్స్ చేసేది కాదేమో. అట్లీస్ట్ కేసు పెట్టేటప్పుడైనా వాళ్ళ అమ్మ గైడ్ చేసి ఉండాల్సిందే. 16 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆ అమ్మాయిని వదిలిపెట్టండి, నోరు నొక్కేశారని అన్నారు. ఒకసారైనా నీ పిల్ల మీద నువ్వు కన్నేవా? ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే పోనివ్వండి, కరెక్ట్గా లేకపోయినా పిల్లలు పెద్ద పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆలియా కానీ మా పాప మా బాబు సిరాజ్ అయినా కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డల్గా ఉంటే నేను అడుగుతా, ఎందుకు సిరాజ్ డల్గా ఉన్నావు అని, ఎందుకు ఆలియా డల్గా ఉన్నావు అని నేను అడుగుతా. సో అలాంటిది వాళ్ళ ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ అన్నప్పుడు మదర్గా నువ్వేం చేస్తున్నావు? అడగవా? అంటే నువ్వు అసలు తల్లి పాత్ర పోషిస్తున్నావా? అంటే ఏంటి, ఒకటి నీకు తెలిసైనా ఉండాలి, లేదా ఇది అబద్ధమైనా ఉండాలి. సో తెలిసి నువ్వు నీ కూతుర్ని పంపిస్తున్నావు అంటే ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలి. సో ఇప్పుడు జానీ మాస్టర్ది తప్పైతే వీళ్ళ అమ్మది కూడా తప్పే. ఎందుకనంటే తెలిసి కూడా నువ్వు ఎందుకు కాముకున్నావు అంటే నీ కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తావా? ఇప్పుడు మదర్కి చెప్పుకోలేకపోయింది అని అంటే ఆ చెప్పుకోలేని ఫ్రీడమ్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు కూతురికి? అంటే డ్యాన్స్ నేర్చుకుంటుందని అనుకోవచ్చు అట్లా కూడా. ఎక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది? అమ్మాయి పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంది. ఓకే, మరి ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి దీనికి ఏం సంబంధం? జానీ మాస్టర్ దగ్గరికి వచ్చాను, డ్యాన్స్ నేర్చుకోలేదు. అవకాశాల కోసం, సరే అదే నిజం అనుకుందాం, అవకాశాల కోసం నిన్ను నువ్వు వదులుకుంటావా? నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అంటే మీ ఫ్యామిలీకి లేదా? వదిలేసుకుంటారా మీరు? అవకాశాల కోసం వదిలేసుకుంటారా? అంటే మీరు వదిలేసుకున్నా మీరు టాప్లోకి వెళ్ళిపోవాలి, అంతేనా? అలాంటప్పుడు ఈ రాంగ్ ఎలిగేషన్స్ ఎందుకు? మరి ఇష్టంగా వచ్చి నన్ను ఒప్పుకోండి, మరి ఎందుకు ఇవన్నీ? మరి ఒకటి నీ ఇష్టంగా అయినా వచ్చి ఉండాలి, లేదా ఇవి రాంగ్ ఎలిగేషన్స్ అయినా అయి ఉండాలి. బలవంతంగా చేశాడంటే ఏం చేస్తున్నారు మీరు ఇన్ని రోజులు చెప్పకుండా? కూతురికి చిన్న పిల్ల కాదండి ఆ అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు. ఇది నన్ను ఇలా బలాత్కారం చేశారు, మల్టిపుల్ టైమ్స్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారని అంటే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తారు, మరి స్టేయింగ్కి ఇక్కడ రోడ్ మీద పడుకోబెడతారా ఆర్టిస్టులని? ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి రోడ్ల మీద ఇస్తారా బెడ్షీట్లు ఇచ్చి పడుకోండి అని? రూమ్సే కదా బుక్ చేస్తారు. అప్పుడు రూమ్స్ బుక్ చేసినందుకు దానికే రూమ్ బుక్ చేశాడని చెప్తే ఏం చెప్పాలి? ఇంకా ఇప్పుడు అలానే జరుగుతున్నాయి. ఇలా రూమ్ బుక్ చేశాడు అని అంటే దీని గురించి అని చెప్పేస్తున్నారు. దేనికి బుక్ చేశారు? వాళ్ళకి షెల్టర్ కావాలిగా, సాంగ్ జరిగినప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలిగా. ఏదో ఒక హోటల్లో రూమ్స్ బుక్ చేస్తారు. మరి ఇక్కడ జానీ మాస్టర్ చేసే తప్పు ఏంటంటే తనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయడం తప్పు. మనము కింద వాళ్ళని కింద వాళ్ళలాగానే చూడాలి, మనతో పాటు మెయింటైన్ చేయకూడదు. మనతో పాటు చేసామని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది.
ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేశారు, ఇంతే. అదే అసిస్టెంట్స్ కంటూ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి అలా చేస్తుంటే మేబీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండకపోవచ్చేమో. మతం మార్పిడి అనేది ఇక్కడ ప్రధాన విషయం. మీరు ఇంతకుముందు చెప్పారు, ఆమె ఏదైతే విక్టిమే మతం నేనే మార్చుకుంటాను చెప్పింది, కానీ ఇక్కడ మీ పేరు కూడా సుమలత అలియాస్ ఆయేషా, అంటే మీరు లవ్ మ్యారేజా మీది? అవును, లవ్ మ్యారేజ్. అది నేనేం మతం మార్చుకోలేదు, నన్నేం మాస్టర్ బలవంతంగా నువ్వు ఇది చేయి అది చేయి. అలియాస్ ఆయేషా అనే పేరు. అవును, ఇప్పుడు హిందూస్లో కూడా ఇప్పుడు మాది నాయుడుస్ అండి, శెట్టి బలిజా అంటారు, కొంతమంది నాయుడుస్ అంటారు. ఇప్పుడు హిందూస్లో కూడా పెళ్లి కాకముందు ఒక పేరు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒక పేరు ఉంటుంది. అంటే జాతకాల ప్రకారం పేర్లు మార్చుకుంటారు. అప్పుడు మరి మతం మార్చుకున్నట్ట? ఇప్పుడు నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, సో నన్ను మా అమ్మ వాళ్ళు సుమలత అని పిలుస్తారు, మా అత్త వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. పేర్లు కూడా అంటే ఆలియా, సిరాజ్. ఇక్కడ ఎక్కడ మీకు ముస్లిం పట్టినట్టు ఉంది చెప్పండి మీకు? ఆలియా, ఇప్పుడు ఆలియా భట్ హీరోయిన్ ఉంది, ఆమె ముస్లిమా? సిరాజ్ అని అతను ఉన్నాడు, మరి అతను ముస్లింగా ఉన్నాడా? సిరాజ్ అంటే హిందూస్ లేరా? మరి పిల్లల పేర్లు కూడా మేము ఒక వర్గానికే పెట్టలేదు కదా. ఆలియా అని అంటే రెండిటికి ఉంటుంది, సిరాజ్ అని అంటే రెండిటికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి పర్టికులర్గా ఒకదానికే స్టిక్ అయి ఉంటే నేను అసలు ఈరోజు మీడియా ముందుకే రాను కదా. మరి లవ్ జిహాద్ అంటారు, అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తారు. ఇది ఈ లవ్ జిహాద్ అనగానే ఇంకా ప్రేమ పెళ్లి అనగానే లవ్ జిహాద్. ఎందుకనంటే ఇక్కడ ముస్లిం అవ్వడం తప్పు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముస్లిం అవ్వడం తప్పు ఇక్కడ. అంటే ఇండియాలో ఓన్లీ మిగతా వాళ్ళే ఉండాలా, ముస్లిమ్స్ బతకద్దా? అంటే ఏ ముస్లిం హిందూ అమ్మాయిని లవ్ చేసినా లవ్ జిహాదా? ఇదేంటండి ఇది? ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయే ఇష్టంగా నేను వస్తాను అంది. మీరేం క్యాస్ట్ అండి? మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఒక పూజ చేస్తుంటారు, నేను అడుగుతా, సరే నేను నా పూజ చేస్తాను సార్, నాకు నేర్పించండి సార్ అంటే మీరు నేర్పించరా? ఖచ్చితంగా నేర్పిస్తారు. మరి ఇక్కడ నేర్పించడం తప్పు అంటున్నారే. నాకు నమాజ్ చదవాలని ఉందనింది, నేను చదివిస్తాను, దాని తప్పే ఉంది. వ్యక్తుల ఇష్టాలు ముఖ్యంగా మిగతావి కాదు కదా. మరి ఇప్పుడు నాకు గణేష్ పూజ చేయాలని ఉంది, లేదా శివుడు పూజ చేయాలని ఉంది, లేదా రాముడు పూజ చేయాలని ఉంది, నేను అడుగుతాను మిమ్మల్ని, సార్ ఎలా చేయాలి సార్, ఏ రోజు ఏ వ్రతం చేయాలని అడుగుతా. అలా ఈ అమ్మాయి దీని గురించి అడిగింది, దానికి ఎందుకు లవ్ జిహాద్ అని పెడుతున్నారు? ఈ మధ్యన ఒక మైనారిటీ కూడా వినాయకు సంబంధించిన లడ్డును కూడా అతను పాడుకున్నాడు. ఇంకా చేంజ్ అవుతున్నారండి. అది ఎందుకు మన ఇండియాలో లవ్ జిహాద్ అని పెట్టేస్తున్నారు? ఈ మహిళా సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి, మహిళా సంఘాలకి దండం పెడతాను. నిజమైన లేడీస్కి సపోర్ట్ చేయండి, ఎవరైతే రియల్ విక్టిమో వాళ్ళకి సపోర్ట్ చేయండి. మగవాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇది 100% నేను ఇప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక మహిళగా జానీ మాస్టర్ భార్యగా ఫైనల్గా మీరు చెప్పుకోవాల్సిందే ముందు? మాస్టర్ కోర్టులో ఏం ప్రూవ్ చేయాలనుకున్నా మాస్టర్ కోర్టులో ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు, అంతే. అంతవరకు ఏవైతే వస్తున్నాయో ఈ 2-3 మంత్స్ ఏదైతే వస్తున్నాయో ఇదంతా ఒక 2-3 మంత్స్ ఉంటుందేమో, తర్వాత బయటకు వస్తారుగా. ప్రూఫ్స్ అనేవి 100% సబ్మిట్ చేస్తాము. ఏదైతే ఈ 16 years నుంచి వస్తుందని ఆ ఫోక్స్ అనేది తీసేస్తారు. ఆ అమ్మాయికి రేప్ జరిగిందంటే ఎవరి వల్ల, నిజంగా ఇప్పుడు నేను అడిగాను, నేను మిమ్మల్ని ఏజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఉంది అంత. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ దానిలో ఉన్నాం. సో నిజంగా జరిగింది అని అంటే వస్తుంది బయటికి, జరగలేదు అంటే కూడా రిపోర్ట్స్ అయితే బయటకు వస్తాయి. సో ఆ రిపోర్ట్స్ని బట్టి న్యాయంగా మేము బయటకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే నిజం ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి సుమలత జానీ మాస్టర్ భార్య చెప్తున్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ను తొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరుగుతుంది, ఈ గేమ్ కూడా ప్లే అవుతుందని చెప్పి సుమలత గారు చెప్తున్న పరిస్థితి. మరి ఈ కేసులో చట్టం న్యాయం రెండు చట్టపరిధిలో ఉన్నాయి కాబట్టి న్యాయాలు తదుపరి తేలే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారమే తాము కూడా నడుచుకుంటాం, ఖచ్చితంగా పోరాడతాం ఉంటుంది. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్.